మొదటిది మందసాన్ని ప్రేమించినవాడు, అందుకే ఇంటికి వెళ్ళలేదు. రెండవది ఎవరిని ప్రేమించాడు? యూరియా అంటే ఇశ్రాయేలు వారు, యూదా వారును. అంటే ఎవరిని ప్రేమించాడు? మీరే చెప్పండి. ఇప్పుడు అయిపోయింది, రెండో మాట మీకే చెప్పేసి. ఏంటి? మన భాషలో చెప్పండి. మన భాష ఇప్పుడు మీకు అర్థమవడానికి ఇశ్రాయేలు యూదా వారు ఎవరు? మన బైబిల్ లాంగ్వేజ్లో చెప్పండి, ఏమంటారు వాళ్ళని? ఇక్కడ ఎవరో చెప్పారు, దేవుని పిల్లలే. కరెక్టే. మన భాషలో మన విశ్వాసులు ఇంకా దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలీ వారు, యూదా వారు ఎవరంటే సహోదరులు, అంతే కదా. మన భాషలో మాట్లాడుకోవాలంటే సహోదరులు. రెండవది ఊరియా ఎవరిని ప్రేమించాడంటే సహోదరులను ప్రేమించాడు. అది మన వర్తమానం. ఎందుకు ఊరియా ఇంటికి వెళ్ళలేదు అంటే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ప్రేమించాడు. నేడు సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎందుకు మందిరానికి రావడం లేదు అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిని ప్రేమించడం లేదు? సహోదరులను ప్రేమించడం లేదు. అది మన వర్తమానం. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల వేళలో నువ్వు ఏ స్థలంలో కూర్చున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఏ విధానంలో ఏమి వినాలని కూర్చున్నావో, ఏమి నేర్చుకోవాలని కూర్చున్నావో, దేవుడు నాతో ఏది మాట్లాడతానని ఉద్దేశంతో కూర్చున్నావో నాకు తెలియదు. కానీ నేడు సంఘాలలో కొనసాగుతున్న 100% ఇది జరుగుతున్న సత్యం. ఏంటి అంటే సహోదరులను ప్రేమించని వారు నేడు సంఘాలలో ఉన్నారు. సహోదరులైనా అంటే సహోదరీలను కూడా ప్రేమించని వారు. యూరియా దేవుని మందసాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, రెండవది ఊరియా సహోదరులను ప్రేమించినవాడు. నేడు సంఘాలలో చాలామంది రాకపోవడానికి, వెనకబడడానికి, నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి, దేవుని సన్నిధిని దూరం చేసుకోవడానికి, దేవుని సన్నిధితో సహవాసాన్ని అనుభవించకపోవడానికి బలమైన కారణం ఏంటంటే సహోదరుల మధ్య ప్రేమ లేకపోవటం, ఐక్యత లేకపోవటం, వాళ్ళ మధ్య కలగవలసిన అనుబంధం, అనురాగం, ఆప్యాయతలు లేకపోవడానికి కారణాన్ని బట్టి నేడు సంఘంలో విశ్వాసులు దేవుని సన్నిధికి రావడం ఏం చేస్తున్నారు? మానేశారు. ఊరియా సహోదరులను ప్రేమించాడు. ఏ రీతిగా ప్రేమించాడు తెలుసా? దావీదు ధర్మశాస్త్రంలో ఉన్న మొట్టమొదటి ఆజ్ఞను మీరినవాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది. కానీ దావీదు దగ్గర పనిచేస్తున్న ఊరియా మాత్రం ఆ అనుభవాన్ని కలిగాడు. కనీసం దేవుడు ఊరియా చేత దావీదుని వెలిగించాలనుకున్నాడు. బాబు, అయ్యా దావీదు, నువ్వు ఎలాగైనా ఊరియాని చంపాలని ఆలోచన చేస్తున్నావు. కానీ నీ దగ్గర ఉన్న పనివాడు, నీ పనిలో ఉన్న సైన్యంలో పనిచేస్తున్న బలాఢ్యుడు ఒక ఆలోచన అందించాడు. యూదా వారు వాస్తవానికి ఊరియా ఎవరు? హిత్తీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు. యూదావాడు అంతకంటే కాదు. కానీ తనవారు కాదు. తనకు ఉద్యోగం కల్పించి, తన బాగోగులు చూస్తూ, తనను ప్రేమిస్తూ, సైన్యంలో అవకాశాన్ని అనుగ్రహించి, తనను ఎంతగానో అంతమంది ఉన్న సైన్యంలో నన్నే పిలిచాడు దావీదు, నన్నే కోరుకున్నాడని దావీదుని అమితంగా ప్రేమించి ఊరియా పరుగున వచ్చినవాడు. దావీదుని ప్రేమించినవాడు అంత మాత్రం వల్ల ఏమన్నాడంటే, నా ఇశ్రాయేలు వారు, నా యూదా వారును దండులో ఉన్నారయ్యా, నేను ఎలా ఇంటికెళ్ళి నేను సుఖపడగలను? నేను నేను నీ సన్నిధిలోనే ఉంటాను. నేను వెళ్ళి యుద్ధ రంగంలోనే ఉంటా తప్ప నేను ఇంటికి వెళ్ళను. ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట, సహోదరుల మధ్య నేడు సంఘాలలో ఐక్యత లోపించడానికి గల కారణం, సహోదరుల మధ్య ప్రేమ లేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే మందసాన్ని ప్రేమించకే.
మందసాన్ని ప్రేమించినవాడు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించినవాడు కాబట్టే ఏం నేర్చుకున్నాడు? సహోదరులను ప్రేమించడం నేర్చుకున్నాడు. ఒక ఇద్దరు సహోదరులను ప్రేమించిన వ్యక్తులను జ్ఞాపకం చేసి నేను దాటి వెళతాను. మూడో మాట కూడా జ్ఞాపకం చేసి నా సమయానికి నేను ముగిస్తాను. రండి, ఆదికాండము. సహోదరులను ప్రేమించడం అంటే ఒక శ్రేష్టమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. మరలా జ్ఞాపకం చేస్తున్న 15వ వచనంలో, అతడు తన సహోదరులందరినీ పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత. సహోదరులను ప్రేమించడం అంటే ఇక్కడ మనం చూడగలం. యోసేపును మనం చూస్తూ ఉన్నాం. సహోదరులను అమితంగా ప్రేమించడంలో యోసేపు ముందంజం ఉంటాడు. ఎంతగా ప్రేమించాడంటే తనను కొట్టి గుంటలో పడవేసి తిరిగి అమ్మివేసి తన ప్రాణాన్ని తీయడానికి, తన మరణాన్ని కోరుకున్న సహోదరులు కళ్ళ ముందు నిలబడి ఉన్నారు. కొట్టిన వారు కళ్ళ ముందు ఉన్నారు, అమ్మి వేసిన వారు కళ్ళ ముందు ఉన్నారు, గుంటలో పడవేసిన వారు కళ్ళ ముందు ఉన్నారు, అవమానపరచిన వారు అంటారు, కలల కనువాడు వస్తున్నాడు, వీడిని చంపి గుంటలో పడవేస్తే కలలు ఏమవుతావో రండి అన్నవారు, ద్వేషిస్తున్నవారు, అసూయతో నిండినవారు, పగతో నిండినవారు, మరింత పగతో నిండిన సహోదరులు కళ్ళ ఎదుట నిలబడి ఉన్నారు. యోసేపు హృదయం కరిగిపోయింది. యోసేపు గుండెలు కరిగిపోయాయి. తన అన్నల యొక్క స్థితిని చూసినవాడు, తన అన్నలు మోకరిల్లటం చూసినవాడు, తన అన్నలు కళ్ళ ఎదుట వారు చేసిన దోషాన్ని చూడలేదు, కానీ వారి ముఖంలో ఉన్న అనురాగాన్ని చూశాడు. అనగా యోసేపుకు అన్నల మీద ఉన్న ప్రేమనే కనబరిచాడే తప్ప ఏ మాత్రం తన కోపాన్ని, ఆవేశాన్ని, అధికారాన్ని ఉపయోగించిన వాడు యోసేపు. అన్నలను ప్రేమించడం అంటే దూషించిన వారిని ప్రేమించిన వాడు యోసేపు, గాయపరిచిన వారిని ప్రేమించిన వాడు యోసేపు, అమ్మి వేసిన వారిని ప్రేమించిన వాడు యోసేపు. అయ్యా, ఇంకో మాటగా చెప్పాలంటే వీడు ఏ మాత్రము తిరిగి ఇంటికి రాకూడదని దూర ప్రాంతానికి బానిసత్వానికి అమ్మివేసిన వారు కళ్ళ ముందు కనిపించారు. సామాన్యమైన స్థితిలో కనిపిస్తే ప్రేమించడం వేరు, మీ పరిస్థితి నా పరిస్థితి ఒకేనా అని ప్రేమించడం వేరు. కానీ సింహాసనంపై ఉన్నాడు. సింహాసనంపై ఉన్న యోసేపు సాధారణమైన ఆహారం కొరకు వచ్చిన వారు, పొట్ట కూటి కోసం, కడుపు నింపుకోవడానికి కోసం, ఆహారం కొరకు, ఆహార ధాన్యాల కొరకు వచ్చిన వారిని అన్నలు గుర్తుపట్టలేదు. కానీ యోసేపు ఏం చేశాడు అంటే, ఒక భక్తుడు ఎలా అన్నాడు, సహోదరుల హృదయంలో యోసేపు లేడు, కానీ యోసేపు గుండెలో అన్నలు ఉన్నారంట. ఏ అన్నలు? ప్రాణం తీయాలని చూసిన అన్నలు. సహోదరుడా, సహోదరి, నువ్వు కూర్చున్న ఈ స్థలంలో నీ మీద అంత ద్వేషంతో నిండుకున్న వారు ఉన్నారా? నువ్వు కూర్చున్న ఈ స్థలంలో నీ మీద అంత పగతో నిండుకున్న వారు ఉన్నారా? అయితే యోసేపు వలె మనం ప్రేమిద్దాం. అయితే యోసేపు వలె మనం ఏం చేశాడు యోసేపు? చూడండి యోసేపు ఏం చేశాడు. 14వ వచనం చూద్దామా. తన తమ్ముడైన బెన్యామీను మీద మెడపేద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మీద మెడపడి ఏడ్చెను. 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని
ఏ చేతులతో తన వస్త్రాన్ని చింపివేశారో, ఏ చేతులతో తను గాయపరిచారో, ఏ చేతులతో ఎత్తి గుంటలో పడవేశారో, ఏ చేతులతో తిరిగి లేపి తను అమ్మివేశారో, అదే చేతులు పట్టుకొని ఏడ్చినవాడు. పిల్లరా, సహోదరులను ప్రేమించడం అంటే సామాన్యమైన విషయం కాదు. యేసేపు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. సహోదరుడా, నా వలె నీ సహోదరులను ప్రేమిస్తున్నావా? ఒకే సంఘంలో కూర్చుంటూ, ఒకే రక్తంలో పాలు పంపులవుతూ, ఒకే శరీరంలో పాలు పంపులవుతూ నీ సహోదరిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ సహోదరుడు నువ్వు ప్రేమిస్తున్నావా? ఊరియా ప్రేమించినవాడు. నా ఇశ్రాయేలు వారు, నా యూదా వారు దండులో ఉండగా నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను వారిని ప్రేమిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నేను, ఆయన పిల్లల అనబడిన నీవు నేను, ఆయన యొక్క సంఘములో చేర్చబడి ఆయన యొక్క సంఘములో కొనసాగుతున్న నీవు నేను సహోదరులను ప్రేమిస్తున్నామా? అట్లయితే మనలో ఏదో లోపం ఉంది. అట్లయితే మందసాన్ని మనం ప్రేమించిన వారమేమో, మందసం యొక్క విలువ మనకు అర్థం కాలేదేమో, మందసం యొక్క గొప్పతనం మనకు అర్థం కాలేదేమో. ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించేవారు ఖచ్చితంగా సహోదరులను ప్రేమిస్తారు. ఊరియా మందసాన్ని ప్రేమించాడు కాబట్టే యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ప్రేమించాడు. సామాన్యంగా నిన్ను ప్రేమించు వారిని నిన్ను ప్రేమిస్తే నీకేమి ప్రయోజనం? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే బోధించాడు, అదే వివరించాడు. సహజంగా నువ్వు నేను చేసేది మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం, కానీ ద్వేషించిన వారిని ప్రేమించేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులే. నువ్వు విశ్వాసువా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామా? అట్లయితే మన సహోదరులు ఎవరని, మనల్ని దూషించిన వారిని, మన మీద నేరారోపణ మోపుతున్న వారిని, మన మీద అనేకమైన నిందలు మోపుతున్న వారిని, మన మీద అనేకమైన అబద్ధాలను మోపుతున్న వారిని, ఇంకో మాటగా చెప్పనా, ఎవరైతే మన మీద పగతో ద్వేషంతో నిండుకున్నారో వారిని ఖచ్చితంగా మనం ప్రేమించాలి. శ్వాస అయితే నింపుకోడు. ఒకవేళ అవి నింపుకొని ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేయాలి? మొట్టమొదటిగా ముద్దు పెట్టాలి. అది మర్చిపోవద్దు. సహోదరుడా, నీ మీద నేను ద్వేషంతో ఉన్నాను, నన్ను క్షమించు. ఒకవేళ అతను ద్వేషంతో ఉన్నాడే అనుకో, సహోదరుడా నా మీద ఇంత ద్వేషం ఉన్నదా, నువ్వు ఏం చేయాలి? ఏడవటం తర్వాత మందంతా ఏడిపిచ్చే రకమే కానీ ఏడ్చే రకం కాదు. మందే బ్యాచి మందంతా ఏడిపెట్టే వాడిని ఎట్టాగైనా ఏడిపియాలి, నాశనం చేయాలి, పతనం చేయాలి. ఇంకా నాలుగు మాట్లాడి ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం మంద కాదు. యేసేపుదే రకం ఏడ్చే రకం. తన సహోదరు నిమిత్తమై ఒక్కొక్కరు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ నిండి ఉంటుంది. ఆ స్థాయికి రావాలంటే ఎంత ప్రేమ అప్పుడప్పుడైతే కలగదు. అప్పటికప్పుడు కోపాలు ద్వేషాలే కానీ ప్రేమ అనేది గూడు కట్టుకొని ఉంది. నా అన్నలు వస్తారు, దేవుడు నాకు కళ చూపించాడు, ఆ కళ నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. నా పన లేచి నిలబడుతుంది, నా అన్నల పనులు వచ్చి నా దగ్గర సాగిల పడతాయి, అది నెరవేర్పు జరుగుతుంది అని ఆశతో లేఖనం వైపు, ప్రవచనం వైపు చూస్తున్నవాడు యేసేపు. దేవుని వాగ్దానం వైపు, దేవుని దర్శనాల వైపు, దేవుని వైపు చూస్తున్నవాడు యేసేపు. కాబట్టి అన్నలు సాగిలపడి ఉండగా ఎంత దుఃఖించి ఉంటాడు. దేవా, నీ లేఖనం నెరవేర్పు, నీ దర్శనం నెరవేర్పు ఇప్పుడు జరిగింది. నేను ఎంత భక్తిగా జీవించి ఉంటే, నీ లేఖనాల పట్ల ఎంత పరిశుద్ధంగా నేను జీవించబట్టి ఉండబట్టే ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చావు. ఇదిగో నా ముందు నా దర్శనాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. అందుకే చెప్పి అన్నలందరినీ ముద్దు పెట్టుకొని ఒక్కొక్కరిని ఒకవేళ ఇలా అనుకుందాం, అన్నలు ఎంతమంది 11 మంది. వాళ్ళలో బెన్యామీనికి తెలియదు, వారిలో రూబేను కూడా. రూబేన్ అన్నాడు, అద్దొద్దయ్యా వాడేదో చిన్నోడు, వాడిని పాపం వదిలేద్దాం అన్నాడు.
రూబేన్ చెప్పిన మాటలినే, లేదంటే ఊరికిలే మిగతా వాళ్ళంతా లేపేద్దాం అన్నారు. వస్తా ఉన్నాడు, వీడికి వస్తాండ్రా వాడారా, ఇంకా లేపేద్దాం అన్నాడు. రూబేన్ అన్నాడు, వద్దులే నాయన, మళ్ళీ ఈయన చంపేసి మన నాయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏంటి కొద్దిగా వాడిని అవసరమైతే వాడిని గుంతలో పడేసి ఏదన్నా జంతువుని చంపేసి ఆ వస్త్రాన్ని తీసిపోయి నానకిద్దాము, వాడు అదెందుకు మనకన్నాడు. అక్కడ రూబేన్ అడ్డుపడ్డాడు, బెన్యామినికి తెలీదు. ఇప్పుడున్న 10 మందిలో ఒకళ్ళ పేరు చెప్పండి. ఇంక 10 మంది ఉన్నారు కదా, 9 మంది ఉన్నారు కదా, ఇంక ఒకళ్ళ పేరు చెప్పండి. ఊర్రి ఇశ్రాయేలు కుమారుల పేర్లు కూడా తెలియదా? షిమ్యోన్ అనుకుందాం, షిమ్యోనే అనుకుందాం. ఇప్పుడు 9 మంది ఉన్నారు కదా, 9 మంది 9 మంది లేదు, 9 మంది లేకపోతే 8 మంది వేసుకోండి. 8 మంది అందరూ ఒకే రీతికి కొట్టరు. అందరూ ఒకే రీతికి కొడతారా? ఒకడు 2 దెబ్బలు వేస్తే ఒకడు 1 దెబ్బ వేసి ఉంటాడు. మొత్తానికి చిన్న దెబ్బ కొట్టిన వాడిని ప్రేమించాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, చిన్న దెబ్బల వాడిని అయినా చిన్న తప్పు చేసిన వాడిని అయినా క్షమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. పెద్ద దెబ్బ కొట్టాడు, కోలేని దెబ్బ కొట్టాడు, ఒక్క దెబ్బకే పడిపోయాడు. వినండి, ఒక్క దెబ్బకే మనల్ని పడేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా ఏం చేశాడు? ఏసేపు ముద్దు పెట్టాడు, కన్నీళ్లు గార్చాడు. వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కూడా మీ పిల్లలు కూడా ఏం చేయాలి? ఇక్కడే ఉండండి, మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఇక ఒక్క దెబ్బ కొట్టినోడికి క్షమించి ఏడ్చి కన్నీరు కార్చి ముద్దు పెట్టాడు. ఏకంగా 4-5 దెబ్బలు ఎగస్ట్రా బలాన్ని, నాకు కొద్దిగా బలం ఉంది కదా, నేను ఎక్కువ కొడతా. కొంతమంది నేను కొద్దిగా డబ్బు ఉంది కదా, నాకు కొంచెం అధికారం ఉంది కదా, నాకు కొంచెం పెత్తనాలు ఉన్నాయి కదా, నాకు రాజకీయాల్లో పలుకుబడి ఉంది కదా, స్టేషన్లో నాకు పలుకుబడి ఉంది కదా, నేను ఎక్కువ కొడతా. కొట్టని. యోసేపు వలె ప్రేమించే వాళ్ళు ఉన్నారా? సహోదరుడా, సహోదరి, పక్కపక్కనే ఉన్నాం, కానీ హృదయంలో వాళ్ళు మాత్రం సంఘంలో ఉన్నారు, కానీ ఎక్కడ లేరు? హృదయంలో లేరు. అందుకే కన్నీళ్ళు ఇంకిపోయాయి. ముద్దంటే ఏంటో తెలియని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఏ ముద్దు పెట్టాలో తెలియని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. సహోదరుల మధ్య ఉండవలసిన ఐక్యత, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ ఆప్యాయత నేడు క్షీణించిపోతూ ఉంది. కారణం, యోసేపు వలె ప్రేమించేవారు కరువైపోయారు. దాటి వెళదాం. ఇంకొకరిని జ్ఞాపకం చేస్తా, నా సమయము అయిపోతుంది కాబట్టి నేను ఇంకొకరిని జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. 6వ వచనం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అవతడు, ప్రభువా, నీవు నా పాదముల కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా. అర్థమైంది అనుకుంటా. ఈయనెవరో మనకు అర్థమైంది, ఎవరి పాదాలు కడిగాడో మనకు అర్థమైంది. యోసేపు తన అన్నలను ప్రేమించడంలో విచిత్రం ఏం లేదు, ఎందుకంటే ఒక తండ్రి బిడ్డలు కాబట్టి. అవునా కాదా? యోసేపు తన అన్నలను ప్రేమించడంలో విచిత్రం ఏం లేదు. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఇప్పుడు కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, తర్వాత కలుసుకుంటాం. కానీ ఈయనెవరు? ఈయనకేం సంబంధం? ఈయనెందుకు తువాలు తీసి
ప్లేట్లో నీళ్లు పోసుకొని ఒక తువాలు నడుము కట్టుకొని ఒకరి వెంట ఒకరు పాదాలు కడుగుతున్నాడే. ఈయనెవరు? ఈయనకేం అవసరం అసలు? ఏమీ లేక ఆయన ఈళ్ళల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు, మర్చిపోవద్దు. నేను అది జ్ఞాపకం చేయడానికి వచ్చాను. ఈ 11 మంది నాకంటే గొప్పవాళ్ళని కాదు. ప్రభువు తన గిన్నెలో నీళ్లు పోసి పాదాలను కడుగుతుంది. నాకంటే గొప్పవాళ్ళని కాదు. ఆకాశాలు మహాకాశాలు పట్టచాలని ప్రభు ఎక్కడ? సముద్రంలో చేపలు పట్టే వీళ్ళెక్కడ? అత్యున్నతమైన సింహాసనంపై కూర్చోండి, వేవేల కోట్ల దూతలతో నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మన ప్రభు ఎక్కడ? చేపలతో వలలతో సహవాసం చేస్తూ, అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేస్తూ, వ్యాపార లావాదేవీలు జరుపుకుంటున్న వీళ్ళెక్కడ? ఏ మాత్రము ఆయన పరలోకంలో ఆయన సింహాసనం ఎదుట ఏ ఒక్క దేవదూత సైతం నిలబడలేని పరిశుద్ధత, సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు మన ప్రభు యేసుక్రీస్తు. భూలోకంలో దేనికి పనికిరాని వ్యక్తుల పాదాలను కడిగాడు. శిష్యుల పాదాలను కడిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల వేళలో సహోదరులను ప్రేమించడం అంటే మాటల్లో చూపడం కాదు, చేతల్లో చూపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగా తన యొక్క ప్రేమను కనబరిచాడు అంటే, వారి పాదాల మటుకు తలల వంచినవాడు. మరికొద్ది నిమిషాలలో మరికొన్ని గంటల్లో అప్పగిస్తాడని తెలుసు. శిలువ శిక్షకు అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయన ఎదుట తన పాదాల ఎదుట తలను వంచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉంచుదాం మన మీద నేరాలు మోపుతూ, మనల్ని ద్వేషిస్తూ, మనల్ని కఠినంగా శిక్షిస్తూ, గాయపరుస్తున్న ప్రతి సహోదరుణ్ణి ప్రేమిద్దాం. మనకు మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన యొక్క కొలమానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనకు ఆదర్శం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏమాత్రము అర్హత లేదు ఈ శిష్యులకు, ఏమాత్రము యోగ్యులు ప్రభువు పాదాలను పట్టుకోవడానికే మన జీవితాలు సెలవు. అట్లాంటి ప్రభువే మన పాదాలను పట్టుకున్నాడంటే భూలోకంలో భక్తుల పాదాలను ప్రభు ఎంతగా తగ్గించుకున్నవాడు, ప్రభు ఎంతగా తను తాను తగ్గించుకున్నవాడో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివితే, తను తానుగా తగ్గించుకున్నవాడనే లేఖనాన్ని మనం చూస్తాం. పశువుల పాక దగ్గరికి వెళ్తాం, కానీ ప్రజల ఎదుట తను తానుగా తగ్గించుకున్నవాడు, శిష్యుల ఎదుట తను తానుగా తగ్గించుకున్నవాడు, కల్వరి శిలువలో తను తానుగా తగ్గించుకున్నవాడు, తండ్రి ఎదుట తను తానుగా తగ్గించుకున్నవాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో ఊరియా సహోదరులను ప్రేమించాడు, దావీదును ప్రేమించినవాడు, ఇశ్రాయేలును ప్రేమించినవాడు, యూదా వారిని ప్రేమించినవాడు. దీనికి కారణం ముందేం ప్రేమించాడు? మందసాన్ని ప్రేమించాడు కాబట్టే సహోదరులను ప్రేమించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించిన వారు సహోదరులను ప్రేమించలేరు. లోకం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగదు. లోకం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తూనే ఉంటారు. కానీ ప్రభు రక్తంలో కడగబడిన మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దానికి మాదిరి ఎవరు ఉన్నారంటే, పాత నిబంధన గ్రంథంలో యోసేపును చూస్తూ ఉన్నాం, క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూస్తూ ఉన్నాం. నేను దాటి వెళుతున్నాను, సమయం లేదు కాబట్టి. యూరియా ఇంటికి వెళ్ళకపోవడానికి గల కారణాలు 2 చూసాం.
ఒకటి మందసాన్ని ప్రేమించినవాడు, రెండు సహోదరులను ప్రేమించినవాడు. కాబట్టే ఇంటికి వెళ్ళి ఇంకొక మాట, మూడో మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రండి, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం. మన వర్తమానం అదే కాబట్టి అక్కడికి వెళదాం. ఊరియా మందసమును, ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలిని వాడునగు నీ సేవకులను బయట దండులో నుండగా భోజనములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగు చేయువాడను కాను అని దావీదుతో అనెను. ఇంకొక మాట 18వ వచనం. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లను. ఇప్పుడు 15వ వచనం చదవండి. 15వ వచనం. యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించాను. 16వ వచనం. యోవాబు పట్టణము ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపినాం. ఏమర్థమైంది మీకు? మూడవది ఏమన్నాయా? కింది వచనం చదివించావు, పై వచనం చదివించావు, మధ్యలో వచనం చదివించావు, మొత్తానికి చదివించావు. అదేదో మీరే చెబితే అయిపోద్ది అంటారా? ఊరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఇప్పుడు వెళ్ళిన వారు లేదో పనుండి వెళ్ళారులే, వాళ్ళ గురించి కాదు, మన గురించి మాట్లాడుకుందాం. చాలామంది వెళ్ళిపోయారు. ఉదయం ఉన్నవారు ఇప్పుడు లేరు, ఉదయం లేని వారు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. సరే, వాళ్ళ గురించి కాదు కానీ మన గురించి మాట్లాడదాం. ఊరియా గురించి మాట్లాడదాం. ఊరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఒకటి మందసాన్ని ప్రేమించినవాడు, రెండు సహోదరులను ప్రేమించినవాడు, మూడు ఇప్పుడు మీకు కావలసిన మాట, మనందరం మాట 11వ అధ్యాయం మధ్య భాగంలో నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను. అది అయిపోయింది మన వర్తమానం. మీరే చెప్పండి, అయిపోయింది. మూడో మాట నీ సేవకులను. ఇప్పుడు మన భాషలో ఏమున్నాయి? సహోదరులు అయిపోయింది మన భాషలో. ఇందాక ఇశ్రాయేలు యూదా వారి మన భాషలోకి కన్వర్ట్ చేసుకుందాం మన భాషలోకి. ఇప్పుడు మీ సేవకులను ఉంది కదా, ఇదే మాట. ఇప్పుడు సేవకులను ఇంకొక మాట కూడా అంటారు. మీరు చెప్పింది రైటే. ఇంకొక మాట సేవకులు. అక్కడ పైన ఏమన్నాడు? నా ఏలిన వాడవగు. అదేనా ఉంది? చదవండి ఆ మాట మధ్యలో, పై మాటలో నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవనగు అననా? నీ సేవకులను. ఏలిన వాళ్ళు, సేవకులు, కాపరులు, నాయకులు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు ఊరియా? సేవకులను, కాపరులను, నాయకులను ప్రేమించిన. అయిపోయింది వర్తమానం. ఇంక మీరేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అయిపోయింది మన వర్తమానం. మూడో మాట ఏంటంటే, ఎవరిని ప్రేమించాడు? కాపరులను, సేవకులను, నాయకులు, వీళ్ళందరూ కలిపి ఇలా మాట్లాడుకుందాం. సంఘములో ఉన్న బాధ్యత కలిగిన వారిని ద్వేషించాడా, ప్రేమించాడా? అది. ఊరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే, సంఘములో కాపరులను ప్రేమించినవాడు. కాపరులు పెద్దలను, నాయకులు అన్నాడు. నా ఏలిన వాళ్ళు, నీ సేవకులు అని మాట్లాడు. కాపరులను, పెద్దలను, నాయకులను ప్రేమించిన ఊరియా. నేడు సంఘాలలో కూడి వస్తున్న సహోదరులారా, ప్రేమైన తల్లిదండ్రులారా, మన మీద అధ్యక్షులుగా ఉన్నవారిని, మన మీద నాయకులుగా ఉన్నవారిని, ప్రాముఖ్యంగా కాపరులను మనం ప్రేమిస్తున్నామా? నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. ఇది ఆలోచించవలసిన విషయం.
మందసాన్ని ప్రేమించకపోతే సహోదరులను ప్రేమించలేము. సహోదరులను ప్రేమించకపోతే కాపరులను, నాయకులను, సేవకులను ప్రేమించలేము. ఊరియా ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం నేను ఆ మాట చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు కాపరుల దగ్గరికి వెళదాం. కాపరులను ప్రేమించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది తెలుసా? ఏమైందో తెలుసా మీకు? భూమి నెరవిడిచి కొంతమంది వెళ్ళిపోయారు. కొందరికి కుష్టి వ్యాధి తెలిసే ఉంటుంది మీకు. కుష్టి వ్యాధి కడి ఒక 7 దినాలు ప్రయాణం ఆగిపోయి పాలెం వెలుపల ఉండవలసి వచ్చింది. ఎవరు? సొంత అక్క అయిన మిరియాము. మనం ఎరుగుతాము. కోరాహు, దాతాను, అభిరాములు ఏమైపోయారో మనం ఎరుగుదము. నాయకత్వాన్ని ప్రేమించక ముద్దు పెట్టి అప్పగించిన ఇస్కరేతు యూదా పరిస్థితి ఏమైపోయిందో ఎరుగుదము. నేడు కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, నేడు కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి, నేడు కుటుంబాల్లో ఆనందాన్ని లేకపోవడానికి నాయకత్వాన్ని ప్రేమించకపోవడమే, కాపరులను ప్రేమించకపోవడమే, సేవకులను ప్రేమించకపోవడమే. మేము చేయలేమా అని చెప్పి పతనమైపోయిన వారు ఎందరో. ఈ మధ్యాహ్న కాలవలలో జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట, కాపరులను ప్రేమించాలంటే ఒక కాపరి దగ్గరికి వెళ్ళాలి. ఎవరా కాపరి? మన ప్రధాన కాపరి, గొర్రెల కాపరి, మంచి కాపరి, గొప్ప గొర్రెల కాపరి. ఒకసారి ఆయనన్న మాటల్లోకి వెళ్దాం. యోహాను సువార్త మనం ఆయన దగ్గరికి వెళదాం. ఒక మాట ఆయన దగ్గర నేర్చుకునిద్దాం. 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఒక 3 మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉండగా, కాపరులను ప్రేమించాలంటే పరలోకపు కాపరిని, ఒక మంచి కాపరిని నేను చూశావు అంటే సంఘాలలో ఉన్న సేవకులను, నాయకులను ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. నీవు ప్రేమించడం లేదు, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ యొక్క గద్దింపుని, వాళ్ళ యొక్క హెచ్చరికని నువ్వు తృణీకరిస్తూ వెళ్ళిపోతున్నావంటే నువ్వు మంచి గొర్రెల కాపరి వైపు ఆయన వద్ద నువ్వు పెరగడం అంతే. ఎక్కడ చెడ్డ కాపరుల దగ్గర ఉంటూ అడ్డమైన గడ్డి తిని మంచి కాపరులను నిరాకరిస్తూ ఉన్నావు. నువ్వు మంచి కాపరి, ఆయన కాపుదలలో నువ్వు ఎదిగితే, ఆయన కాపరత్వాన్ని నువ్వు ఎరిగితే, ఆయన ఏ విధంగా కాపాడుతాడో, ఆయన ఏ విధంగా భద్రపరుస్తాడో కీర్తనల గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం చదివితే క్షుణ్ణంగా మనకు అర్థమైద్ది. ఒక గొర్రెల కాపరికి గొర్రెకు ఉండవలసిన సంబంధాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరిని మనం ప్రేమించాలంటే మంచి కాపరి వైపు మనం చూడాలి. మంచి కాపరి యొక్క ఎదుగుదలలో ఉండాలి. ఎవరు ఈ భూలోకంలో మంచి కాపరి? ఎవరిని చూసినా, నాలో చూసినా ఇంకెవరిని లోపాలు కనిపిస్తాయి. నన్ను చూస్తే అసలు సంఘానికే రావు. ఇంకో మాట చెప్పాలంటే సంఘానికి రాబుద్దే కాదు నీకు. ఎవరిని చూడాలి? మన కోసం ప్రాణం పెట్టాడే, మన కొరకు రక్తం కార్చాడే, మన కొరకు కల్వరిశిల్లో అవమానాలు పొందాడే, ప్రాణము పెట్టిన కాపరి వైపు చూడాలి. భూ సంబంధమైన కాపరులు కొన్నిసార్లు మంచిగా కనపడవచ్చు, కొన్నిసార్లు వ్యతిరేకంగా కనపడవచ్చు. కానీ పరలోకకు కాపరి వైపు, మంచి కాపరి వైపు, గొర్రెల కాపరి వైపు ఊరియా దేవుని యొక్క ప్రభు అయిన యేసు క్రీస్తు అనగా నాయకత్వాన్ని ప్రేమించాడు కాబట్టి, సైన్య అధికారులను ప్రేమించాడు కాబట్టి, దావీదును ప్రేమించాడు కాబట్టి,
యోవాబును ప్రేమించాడు కాబట్టే తను ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడాల. ఇంకో మాట చెప్పనా, దావీదుని ఎంత ప్రేమించాడు అంటే ఊరియాను కూడా అంతే ప్రేమించాడు. సింహాసనంపై ఉన్న దావీదుని ప్రేమించాడు, యుద్ధంలో దండులో ఉన్న యోవాబును కూడా ప్రేమించాడు. లెటర్ తీసుకున్నాడు, నేరుగా ఎక్కడికి వచ్చాడు? యోవాబు దగ్గరికి వచ్చాడు. యోవాబు ఏమెరిగాడు? ఎక్కడైతే ఎవరి దగ్గర ఎక్కడ పెట్టమన్నారు? యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో, బలంగా జరిగే బలాఢ్యులు ఉన్న స్థలంలో అక్కడ ఉంచమన్నాడు. ఇప్పుడు ఊరియా చనిపోయాడు అంటే ఇప్పుడు యోవాబు మాట విన్నాడా లేదా? విన్నాడు కాబట్టే బలంగా జరిగే స్థలం వెళ్ళాడు. బలాఢ్యులు ఉండే స్థలం వరకు వెళ్ళాడు. సహోదరులను ప్రేమించాడు కాబట్టే ఊరియా ఇంటికి వెళ్ళలేదు. కాపరులను ప్రేమించాడు కాబట్టే ఊరియా వీళ్ళ ముగ్గురు విషయాలను గుర్తెరిగిన వాడు కాబట్టి ప్రేమించాడు కాబట్టే ఊరియా ఇంటికి వెళ్ళలేదు. నా వర్తమానాన్ని ముగిస్తూ ఉండగా దేవుని సంఘానికి రాకపోవడానికి బలమైన కారణాలు ఏంటి అంటే దేవుని మందసాన్ని ప్రేమించకే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించకే దేవుని సంఘానికి రావడం లేదు. నేడు చాలా సంఘాలలో చాలా స్థలాలలో బైబిల్ స్టడీకి వస్తే విజ్ఞాపనకు వస్తే ఆరాధనకు వచ్చిన మధ్యలోనే వెళ్ళిపోయేవారు. వాడు చిరకన పుచ్చుకొని చెప్పండి, మీరు మిగతా పూర్తి చేయండి. వాడు మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు నేడు ఎక్కువైపోయారు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? తన పని త్వరగా ఉందని చెప్పి, తన పని త్వరగా చేయవలసిన పని చాలా ఉందని, తను అప్పగించవలసిన పని ఉందని, తన సొమ్ము ఉందని, తన కోసం బయట ఎదురు చూస్తున్నారని చెప్పి ఆరాధనలో మధ్యలో వెళ్ళిపోయినవాడు. నేడు విశ్వాసులు కూడా చాలామంది ఎప్పుడెప్పుడు కళ్ళు మూస్తారా, కానుకల ప్రార్థన అయిపోయే లోపు సగం మందిరం ఖాళీ. ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించిన ఊరియా కాబట్టే చివరి వరకు ఉన్నాడు. చివరి మాట కూడా విన్నాడు. అంతే, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు యోవాబు. అంతే, వెళ్ళిపోయాడు. నేడు యేసుక్రీస్తుని ప్రేమించిన వారు ఎందరో వచ్చేది చాలా స్థలాలు చెప్తాను. నేను మందిరానికి వెళ్ళాలి, ఆదివారం నేను ఎక్కడికి రానంటాడు. గంట కంటే ఎక్కువ కూర్చోలేడు. ఆరాధన ఎప్పుడెప్పుడైపోద్దా ఎన్ని ఫోనులో ఎన్నిసార్లు చూస్తారో సెల్ ఫోన్ వైపు. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఎందుకు వచ్చావు మన సంఘానికి? ఎందుకు కూడి వస్తున్నాం మన మందిరానికి? రొట్టె విరిసే కూడిక ఎంతో ప్రాముఖ్యం మనం ఎరుగుతాము. ఆ ప్రాధాన్యత నేడు మనం కోల్పోతూ ఉన్నాం. దాని యొక్క విలువ, దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క ప్రాధాన్యత మనం మర్చిపోతూ ఉన్నాం. సాధారణమైన కూడికి రొట్టె విరిచే కూడికి ఏ మాత్రం తేడా లేదు. అక్కడ కళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయారు విశ్వాసులు. కళ్ళు ప్రార్థన చేద్దాం అంటే కళ్ళు తెరిచి చూసేవాళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు. రివర్స్ విశ్వాసులు అయిపోయారు. రొట్టె విరిసే కూడికలో అదే విధానం. బుధవారం బైబిల్ స్టడీ కానీ, మంగళవారం కానీ, ఏ రోజు బైబిల్ స్టడీ కానీ అదే విధానం. ప్రార్థనా కూడికలో కూడా అదే విధానం. యేసు ప్రభుని ప్రేమించిన వారు వీళ్ళు. 2 సహోదరులను ప్రేమించిన యూరియా. సహోదరులుగా మనం ప్రేమిస్తున్నామా? మన తోటి వారిని మనం ప్రేమిస్తున్నామా? స్థానిక సంఘములో ఉన్న సహోదరులను మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఊరియా వలె ప్రేమించేవారు మనం ఉండాలి. యోసేపు వలె ప్రేమించేవారు మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మనం తగ్గించుకొని ప్రేమించేవారంగా మనం ఉండాలి. అది మనం చూసాం. 3వది, కాపరులను ప్రేమించాలి. సేవకులను ప్రేమించిన వారు ఎందరో అంటారు. వాళ్ళకేమయ్యా? వాళ్ళకేమంటారు? నేడు సేవకులను, నాయకులని, పెద్దలను గౌరవించిన వారు ఎందరో తృణీకరించేవారు, నాయకత్వాన్ని ధిక్కరించేవారు, వారి యొక్క వాక్యాన్ని నిరాకరించేవారు, వారి యొక్క ప్రసంగాలను తృణీకరించేవారు నేడు సంఘాలలో పెరిగిపోతూ ఉన్నారు.
బాధ్యత కలిగిన వారు నిష్క్రమిస్తూ ఉండగా, బాధ్యత లేని వారు పెచ్చుమీరుతూ ఉండగా నేడు సంఘాలలో పతనం మొదలవుతూ ఉంది. ప్రేమైన సహోదర సహోదరుడా, ప్రేమైన తల్లిదండ్రులారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఊరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఒకటి, మందసాన్ని ప్రేమించినవాడు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించినవాడు. ఊరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? రెండు, సహోదరులను ప్రేమించినవాడు. ఇశ్రాయేలు వారును యూదా వారును మందసము గుడారములో నివసించుచూ ఉండగా అన్నాడు. అనగా వాస్తవానికి ఈయన హిత్తీయుడు, వారెవరు? యూదావారు, ఇశ్రాయేల్, వీళ్ళకి వారికి సంబంధం లేదు. కానీ తన ఉద్యోగాన్ని అనుగ్రహించి దండులో స్థానాన్ని ఇచ్చి తనకు ప్రత్యేకత ఇచ్చాడని, ఆయన దావీదు యొక్క సైన్యములో చేర్చబడ్డాడని ప్రేమించిన వాడు హిత్తీయుడగు ఈ ఊరియా. ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మనల్ని చేర్చుకున్నాక సహోదరులను మనం ప్రేమించాలి. అది ఊరియా మనకు నేర్పుతున్న పాఠం. మూడోది, ఎవరిని ప్రేమించాడు? కాపరులను, నాయకులను, సేవకులను, పెద్దలను, అధ్యక్షులను, ఇంక ఎన్ని పదాలని అక్కడ మనం చూడగలం. వారిని ప్రేమించను. ఒకవేళ ప్రేమించక నిరాకరించి తృణీకరించి వెళ్ళిపోతే ప్రమాదం ఉంది. అందుకే ఊరియా బత్షెబ అని పేరు కనపడిన చోటలో ఏ పేరు ఉంటుంది? క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడు ఊరియా. బత్షెబ స్థానానికి కంటే, బత్షెబ పేరు కంటే ఊరియా పేరే. ప్రేమించి చూడండి. ఒకవేళ మీరు ఈ యాత్ర ముగించి వెళ్ళిపోయిన తర్వాత మీ పేరు స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. దేవుని సన్నిధిలో స్థిరస్థాయిగా నిలబడుతుంది. స్థానిక సంఘాలలో అతని వంటి వారు లేరు, ఆమె వంటి వారు, ఆమె వలె ప్రేమించేవారు మన సంఘంలో లేరు, ఆయన వలె ప్రేమించేవారు మన సంఘాలలో లేరు. ఆ స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటావా? ఆ స్థానాన్ని మనం సంపాదించుకుంటామా? ఈ మధ్యాహ్న కాల వేళలో నేను ముగిస్తూ ఉండగా ఊరియా వలె మన భక్తి జీవితాన్ని కొనసాగించి, మన సంఘంలో మనం అంత నమ్మకంగా మన యాత్రను కొనసాగించి ముగించి దేవునికి మహిమ తేవాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న మాటగా ప్రార్థన చేసి ముగిద్దాం. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం మొదటి కూడికలో ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రెండవ కూడికలో ప్రభా యూరియా ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యూరియా ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అని మేము ఆలోచన చేయగా, నేడు విశ్వాసులు ఎందుకు సంఘాలకు క్రమకూడికలు రావడం లేదు అని మేము చూసాం. ఊరియా మందసాన్ని ప్రేమించినవాడు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినవాడు. నేడు విశ్వాసులు సంఘానికి రాకపోవడానికి బలమైన కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించవలసినంతగా ప్రేమించకపోవడానికి కారణం బట్టే. అది యూదా వారును ఇశ్రాయేలు వారిని ప్రేమించినవాడు. వాస్తవానికి తన సహోదరులు కారు, కానీ సైన్యములో అవకాశాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఎంత ప్రేమించాడు ఊరియా అంటే, సహోదరుల కొరకు తన ఇంటికి వెళ్లకుండా తన సుఖాన్ని వదిలేసి, తన సౌఖ్యాన్ని వదిలేసి గవిని వెలుపల పరున్నవాడిగా మేము చూస్తూ ఉన్నాం. తన సేవకుల మధ్య పరున్నవాడిగా మేము చూస్తూ ఉన్నాం. సహోదరులను ప్రేమించిన ఊరియాను మేము చూసాం. నేడు ఒకే సంఘంలో ఉంటూ సహోదరుని ప్రేమించిన వారు ఎంతోమంది. మూడవది, కాపరులను ప్రేమించినవాడు, నాయకత్వాన్ని ప్రేమించినవాడు. తన మరణ వార్తను తనే మోసుకుంటూ ప్రేమ అనేక దోషములను కప్పునని సెలవిచ్చినట్లుగా దావీదు మీద ఉన్న ప్రేమ, యోవాబు మీద ఉన్న ప్రేమ, తన మరణ శాసనాన్ని పత్రికను తెరవనివాడు, తన మరణాన్ని సైతం లెక్క చేయనివాడు. ప్రేమ మరణానికి భయపడదు అంటానికి
ఊరియా మాకు మాదిరిగా కనిపించాడు. దావీదుని అమితంగా ప్రేమించి, యోవాబును అమితంగా ప్రేమించి తన మరణానికి వెళ్ళిపోయినవాడు. అందుకే దైవ గ్రంథంలో ఉన్నతమైన స్థానాన్ని ఎక్కడనన్నా బత్షెబ భర్త అని రాయించలేదు, ఊరియా భార్య అని రాయించావు. అకుల ప్రిస్కిల్లాను చూస్తే వారు తారుమారయ్యారు, కానీ ఊరియాను గురించి ప్రభావం ఊరియానే రాయబడి ఉంది, ఎక్కడా తారుమారవలేదు. ఎంత శ్రేష్టమైన విశేషమేనంటే యేసుక్రీస్తు వంశావళిలో ఊరియా పేరు కూడా రాయబడి ఉంది. యూదావారు ఇశ్రాయేలు వంశ గోత్రంలోంచి రాయబడవలసిన వారు, హిత్తీల వంశీయుడైన ఊరియా పేరు కూడా రాయబడి ఉంది. కారణం తన ప్రేమ, కారణం తన నమ్మకం, కారణం తన విధేయత. ఈ దినాలలో మాకు కూడా ఉన్న విధేయత, నమ్మకత్వాన్ని కనపరిచి మా యాత్రను ముగించి కాపరులను, సేవకులను, పెద్దలను, అధ్యక్షులను, పరిచారకులను ప్రేమిస్తూ మా యాత్రను ముగించడానికి మీరు కృప చూపించమని ఈ దినమున ఊరియాకు మా ముందు నిలిపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఊరియా ద్వారా అనేకమైన పాఠాలు మాకు నేర్పి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, ముందున్న సమయంలో మీరే మీ నామానికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములోని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరుల మధ్య అయినటువంటి ఐక్యత వాక్యమునకు వారుగా ఒక సహోదరుల ఐక్యత గీతం అని ఒకటి పాడుకున్నాము. అది సహోదరుల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారినా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. సహవాసములో సహోదరులు మత్సరము, ద్వేషము, అసూయతో నిండి సంఘ సహవాసములో సహోదరులు మత్సరము, ద్వేషము, అసూయతో నిండి వాక్యమును విడచి ఐక్యతలో పెంచి, వాక్యమును విడచి ఐక్యతలో పెంచి తొలగిపోయిరి ప్రభుత్వ నుండి, తొలగిపోయిరి ప్రభుత్వ నుండి. సహవాసము పరిహాసమాయను, సహవాసము పరిహాసమాయను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము.
సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములని సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములని క్షయమైన వాటి కొరకు అక్షయుడగు ప్రభుని క్షయమైన వాటి కొరకు అక్షయుడగు ప్రభుని అపహసించిరి సువార్త సేవను అపహసించిరి సువార్త సేవను పరిశుద్ధుడు పరిహాసమాయను పరిశుద్ధుడు పరిహాసమాయను సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీదగా పోయబడి ఆహారము గడ్డం మీదుగా కారిన పరిమళము పరిమళమాయము పరిమళము పరిమళ తైలము సోదరులు ఐక్యత కలిగి నివసించుట